అయ్యప్ప దీక్ష అద్వితీయమైన నియమ నిష్టలు, భక్తితో కూడుకున్నది. తనువు, మనసు రెండిటిని చెడు నుంచి మంచి మార్గం వైపు మళ్లించి ఈ దీక్షను స్వీకరించిన భక్తులు స్వామియే శరణమంటూ అయ్యప్ప సేవలో తరిస్తూ ఉంటారు. తొలిసారిగా దీక్ష తీసుకున్న వారిని కన్యస్వాములు అంటారు. వీరంటే ఆ హరిహర సుతుడికి ఎంతో ప్రీతి. దానికి కారణాలు చూద్దాం. అయ్యప్పకు కన్యస్వాములు అంటే చాలా ఇష్టమట. ఎందుకంటే వారు మొదటిసారి దీక్ష తీసుకొని కఠినమైన వ్రత నియమాలు పాటిస్తూ సంపూర్ణ భక్తితో శబరిమల యాత్ర చేస్తారు. వారి నిస్వార్థమైన భక్తి, క్రమశిక్షణ, అంకితభావం అయ్యప్పను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మల్లికప్పుర దేవి కోసం అయ్యప్ప కన్యస్వాముల రాకను కోరుకున్నారని పురాణం చెబుతోంది. ఇది వారి ప్రాధాన్యతను సూచిస్తోంది. కన్యస్వాములు అంటే అయ్యప్ప దీక్షను మొదటిసారి స్వీకరించిన వారు. వీరు 41 రోజుల వ్రతాన్ని క్రమశిక్షణతో పాటిస్తారు. ఇది అయ్యప్పకు ప్రీతిపాత్రమైనది. వారి భక్తిలో స్వార్థం ఉండదు. పూర్తి అంకిత భావంతో ఉంటారు. పురాణాల ప్రకారం అయ్యప్ప మల్లికప్పుర దేవిని వివాహం చేసుకోకపోవడానికి కారణం కన్యస్వాములు శబరిమలకు రాకపోతే ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పడం. అందుకే కన్యస్వాముల రాక ఆమెకు ముఖ్యమైనది. వారి సంపూర్ణ భక్తి నియమాలతో కన్యస్వాములు శక్తివంతమైన భక్తులుగా పరిగణించబడతారు. ఇది అయ్యప్పను సంతోషపెడుతుంది. ఈ కారణాల వల్ల అయ్యప్పకు కన్యస్వాములంటే ఎంతో ఇష్టమని గురుస్వాములు చెబుతున్నమాట.